పెన్షనర్ల బకాయిలు వెంటనే చెల్లించాలి. పెన్షనర్ల బకాయిలు వెంటనే చెల్లించాలి. పెన్షనర్ల ఐక్యత వర్ధిల్లాలి. పెన్షనర్ల ఐక్యత వర్ధిల్లాలి. हम सब एक है। దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజాసేవ చేసినటువంటి ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత వాళ్లకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బకాయిలు అవేమి ప్రభుత్వం దయదలిచి ఇచ్చేటువంటి కావు. వాళ్ళు నెల నెల జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్లో దాచుకున్నటువంటి డబ్బులు, గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్లో దాచుకున్నటువంటి డబ్బులు, వాళ్ళకు వచ్చినటువంటి సంపాదన సెలవుని నగదు చేసుకోవడానికి వచ్చేటువంటి డబ్బులు, తర్వాత గ్రాట్యుటీ, కమ్యూటేషన్, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ యొక్క హక్కు. ఎందుకంటే ఇటీవలనే రాష్ట్ర గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా చెప్పారు, అవి మీరు ఇచ్చేటువంటి దయతో ఇచ్చేటువంటి డబ్బులు కావు, వాళ్ళు దాచుకున్న డబ్బులు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. అయినప్పటికీ కూడా మార్చి 2024 నుంచి రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు దాదాపు 25 లక్షల పైన రిటైర్ అయితే ఇప్పటి వరకు ఒక 4,000 వరకు 25,500 వరకు రిటైర్ అయితే కేవలము 4,000 పెన్షనర్లకు మాత్రమే చెల్లించడం జరిగిందని చెప్పి హైకోర్టుకు సబ్మిట్ చేసింది గవర్నమెంట్. అంటే దాదాపు 21,000 మందికి ఇప్పటి వరకు కూడా ఎలాంటి రిటైర్మెంట్ బకాయిలు రావడం లేదు. దీనివల్ల మనోవేదన గురై చాలామంది హాస్పిటలైజ్ అవుతున్నారు. హాస్పిటలైజ్ అయినట్టు వాళ్ళ చికిత్సలకు డబ్బులు లేక అప్పులు చేయాల్సి వస్తుంది. పిల్లల పెళ్లిళ్ళ కోసము వాళ్లకు కట్న కానుకలు ఇవ్వడానికి కమిట్మెంట్ పెట్టినటువంటి అవన్నీ కూడా రిటైర్మెంట్ అయితే తన బిడ్డకు అల్లుడికి ఇస్తా అని చెప్పినటువంటి డబ్బులు కూడా ఇవ్వలేక ఆ కుటుంబాలు కూడా చాలా సంక్షోభంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఒక సిఐ గారే రిటైర్ అయ్యి తన బిడ్డకు నేను ఇంత ఆస్తి ఇస్తానని చెప్పి రాసిచ్చాడు రిటైర్మెంట్ అయితే. రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ బెనిఫిట్స్ ఇలాంటి బకాయిలు రాకపోవడం వల్ల అమ్మాయి వాళ్ళ అత్తగారు వేధించడం వల్ల అమ్మాయి హ్యాంగ్ చేసుకొని సూసైడ్ చేసుకుంది. ఒక 6 నెలల్లో మనోవేదనకు గురై ఆ సిఐ గారు కూడా చనిపోయారు. మరి ఈ చావులకు ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా, ఎవరు వహిస్తుందా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. దీనికి చావులకు ప్రభుత్వమే బాధ్యత కారణం. అంటే వాళ్ళు మొండిగా ఇవ్వకపోవడం వల్ల. ఈ ఇవ్వకపోవడానికి కారణం ఏం చెప్తున్నారంటే ఆర్థిక సంక్షోభం ఉంది, ఆర్థిక పరిస్థితి బాగలేదు, నన్ను కోసిన దగ్గర డబ్బులు లేవు, నేను ఢిల్లీకి పోతే నమ్మడం లేదని అనడం అనేటువంటి ముఖ్యమంత్రికి తగదు. మరి డబ్బులు లేనటువంటి ప్రభుత్వము అందాల పోటీలు నిర్వహించింది. ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ వస్తే ఆ క్రీడలు నిర్వహించారు. ఇప్పుడు మూసీ సుందరీకరణ చేస్తానని ఎన్నికలలో హామీ ఇవ్వలేదు. మరి దానికి కోట్ల డబ్బులు కేటాయించి ఇచ్చేస్తున్నారు. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఉద్యోగులు సర్వీస్ చేసి రిటైర్ అయిన ఉద్యోగులకు ఎండబెట్టి అక్కడ దుబారా ఖర్చు చేయడం అనేటువంటిది సరి అయింది కాదు. ఇంకొక విషయం, ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి, కావాలని ఇది ఒక మభ్యం ఉంచడానికి వేధిస్తుంది. వీళ్ళు ఏం చేస్తారులే, రిటైర్ అయినటువంటి వాళ్ళు విశ్రాంత జీవులు కదా, వీళ్ళు ఏం చేస్తారులే అని చెప్పి ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇవ్వాలని ప్రభుత్వానికి అనేకసార్లు పోరాటాలు చేసాము, ర్యాలీలు చేసాము, ధర్నాలు చేసాము, స్పందించినందున చివరికి బక్కా జడ్సన్ అనేటువంటి ఒక సామాజికవేత్త పిలిపించాడు. మనం రాష్ట్రపతికి చీఫ్ జస్టిస్ ఉత్తరాలు రాదామని చెప్పి డీటెయిల్గా ఈ ఉత్తరం అనేటువంటిది మాకు రావాల్సిన ఏంటి అని కూడా అందరూ ఈనాడు పెన్షనర్స్ అంతా తెలంగాణ రాష్ట్రంలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక పెద్ద క్యాంపెయిన్గా జరుగుతుంది. ఇంకా ఒక ముఖ్య విషయం ఏమిటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలన్నీ కూడా ఇంకా ఈ ఉద్యమాన్ని ఎక్కువ చేసి ప్రభుత్వంతో ఈ బెనిఫిట్స్ వచ్చే విధంగా చూడాలని కోరుతున్నాము. ఈరోజు బక్కా జడ్సన్ గారు తలపెట్టిన ఉత్తరాల ఉద్యమంలో భాగంగా ఈరోజు మా వాసవి శ్రీ నిలయంలో ఉన్న పెన్షనర్స్ అందరం కూడా ఈ ఉత్తరాల ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. గవర్నమెంట్ ఉద్యోగులకి
పెన్షనర్స్కి ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ మేము ఈరోజు చీఫ్ జస్టిస్కి తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఈ ఉత్తరాలను పంపిస్తున్నాము. అంతేకాకుండా మాకు రావాల్సిన 5 DAలు కూడా ఉన్నాయి. ఇంకా 5 DAలు రావాలి. తర్వాత PRC ఇవ్వాలి. అంతేకాకుండా పెన్షనర్స్కి రావాల్సిన గ్రాట్యుటీ కానీ, కంప్యూటేషన్ కానీ, తర్వాత లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, GIS, GPF ఇవన్నీ కూడా మాకు వెంటనే అందించాలని కోరుతున్నాము. ఇవన్నీ కూడా మేము దాచుకున్న సొమ్ములు. ఇవి మేము ఎవరైనా అప్పుగా అడగటం లేదు, లేదా గవర్నమెంట్ మాకు భిక్ష కాదు ఇచ్చేది. ఇది మేము సర్వీస్ 35-40 సంవత్సరాలు సర్వీస్ చేసి మేము సర్వీసులో ఎన్నో ప్రభుత్వ పథకాలని ప్రజల వద్దకు తీసుకెళ్ళాం. ఆ విధంగా సర్వీస్ చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉన్న ఈ ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ బకాయిలను ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసి ఈ విధంగా ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది. ఫస్ట్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఈ పెన్షనర్స్కి ఇవ్వాల్సిన బకాయిలను ఇచ్చిన తర్వాతనే మీరు ఏవైనా సంక్షేమ పథకాలను పెట్టాలి. మిగులు బడ్జెట్ ఉంటేనే ఆ సంక్షేమ పథకాలు పెట్టాలి. అంతేగాని సంక్షేమ పథకాలు పెట్టి ఓట్ల కోసం వాళ్ళని సోమరిపోతులుగా తయారు చేయడం అది ప్రభుత్వానికి తగదు. ప్రభుత్వం ప్రజలకి వారికి ఉపాధి కల్పించాలి, కానీ వాళ్లకు ఏదో ఈ సంక్షేమ పథకాల పేరిట ఏవో కొన్ని ఇచ్చేసి మేము సింహాసనం మీద కూర్చుంటామంటే అది సరి అయింది కాదండి. ఈ గవర్నమెంట్ని అభివృద్ధి పథంలో నడిపించాలి అంటే ముఖ్యమంత్రి గారు ఎన్నో ఆలోచించి ఆ సింహాసనం మీద, ఆ పీఠం మీద కూర్చున్నప్పుడే ఆలోచించుకొని రెవెన్యూ ఏ విధంగా చేయాలి అనేది చూడాలి. కానీ నా దగ్గర డబ్బులు లేవు, ఏం చెయ్యాలి, ఏ ప్రభుత్వ పథకాలని ఆపాలి అనడం తప్పు. మేము ఏ సంక్షేమ పథకాలు ఏవి ఆపమని మేము చెప్పట్లేదు. ఫస్ట్ మావి ఇచ్చిన తర్వాత మీరు ఎన్నైనా సంక్షేమ పథకాలు పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ ఫస్ట్ మా రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఈ బకాయిలన్నీ తీర్చాలని మేము ఈరోజు ఈ ఉద్యమంలో భాగంగా గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. పెన్షనర్ల ఐక్యత, పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి. DA వెంటనే ప్రకటించాలి. 5 DAలు వెంటనే ప్రకటించాలి. 5 DAలు వెంటనే ప్రకటించాలి. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ని పెన్షన్ బకాయిలు చెల్లించకపోతే ఈ ఉద్యమాన్ని శ్రీ బక్క జడ్సన్ గారు ఉద్యమం స్టార్ట్ చేసారు. ఉద్యమంలో భాగంగా ఇది సుప్రీంకోర్టు, అట్లాగే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారికి ఈ పోస్టు ద్వారా మా యొక్క ప్రాబ్లంని తెలియజేయడానికి ఉద్యమం స్టార్ట్ చేసారు. ఇది స్టేట్ వైడ్గా నడుస్తుంది. ఇది ఆదిలాబాద్ జిల్లా నుంచి మేము ఒక 7 మెంబర్స్ ఈ పోస్ట్ ద్వారా ఉద్యమం స్టార్ట్ చేసాం.